హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టైలర్స్. 80 పాయింట్ల బ్లౌజ్ పీస్తో 36 నడుము కొలతల బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్తిగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ అయితే కనుక 1 మీటరే తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చారు 80 పాయింట్స్ క్లాతే ఇచ్చారు. అది వాళ్ళకి నచ్చి తీసుకున్నారంట, ఆ వైట్ మెటీరియల్ అనేది. అందుకనేసి ఇంకా తక్కువ ఉన్నా కానీ ఎలా గనక అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. అది ఎలా చేసామా అనేది ఈ వీడియోలో మీరు చూడండి. హ్యాండ్స్ కోసం లైనింగ్ మొత్తం కూడా నీట్గా ఇలా 4 మడతల కింద వేసేసుకొని చివర్లో ఎక్స్ట్రా వచ్చిన పీస్ అయితే కనుక నేను కటింగ్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్లోనే మళ్ళీ హ్యాండ్స్ పొడవు కూడా పెంచమని చెప్పారండి. 1 ఇంచ్ పొడవు అయితే కనుక నేను ఇలా పెంచుకొని మార్కింగ్ అయితే కనుక మొత్తం కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చంక భాగం ఎలా వచ్చిందన్నది చూసుకొని మామూలుగా మనం చంక లోతు కోసం 3 ఇంచెస్ పెడతాం కదండి, అది కూడా ఒకసారి సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. సరిపోయింది. హ్యాండ్ మెజర్మెంట్ అయితే కనుక లూజ్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. దీనికైతే కనుక చేతికి కూడా అతుకులు పడతాయి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చంక భాగం ఎంత వచ్చిందో చూసుకుని దానికి సగం భాగానికి ఈ చంక లోతు అయితే కనుక నేను మార్కింగ్ చేసుకొని తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ కరువు గీసుకొని తీసేసుకొని ఫ్రంట్ లోతు కోసం మాత్రం నాటు పెట్టుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఇది కనుక ఫాలో అయితే ఎంత లావుగా ఉండే వాళ్ళ బ్లౌజ్ అయినా కానీ మనం ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. నడుము లూజ్ 36 చెప్పాను కదండి, అందుకోసమని టేప్ అయితే కనుక కొలత ఇలా పెట్టాను, చూపిస్తున్నాను. ఒకసారి ఆది బ్లౌజ్ కొలత కూడా చూసుకోండి. 36 పెట్టినప్పుడు 9 ఇంచులకు వచ్చింది కదా, 1 ఇంచ్ డాట్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే మొత్తం సరిపోయింది. 1 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా, కొంచెం ఖర్చు కోసం అయితే ఇలా మిగిలింది. నడుం భాగం వచ్చేసి చక్క వరకు 1/2 ఇంచు, కిందన 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా ఉంచేసుకొని మెడ భాగం ఎంత వచ్చిందో చూసుకొని నెక్ డీప్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, చక్క దగ్గర నుంచి మెడ దగ్గర కూడా సరిపోయింది. చంక రౌండ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ కూడా ఎంత వచ్చిందో ఇలా ఆది బ్లౌజ్తోనే మొత్తం కూడాను నేను వేసి కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. షోల్డర్ అయితే ఇంత వచ్చింది. మనకి నెక్ భాగం కూడా ఇలా చంక మనం నడుంది ఏదైతే కనుక మనం ఫస్టే మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానికి కరెక్ట్గా చంక రౌండ్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసి గీసాను. చూడండి, చంక లూజు లోతు కూడా కరెక్ట్గా సరిపోయింది. షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టాను. కానీ ఇది టేప్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి నెక్ కూడా కొంచెం షోల్డర్ జాడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 1/4 ఇంచు ఎదరకి ఇలా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు నెక్ భాగం సరిపోయిందా లేదా అని చూసుకొని నెక్ రౌండ్ అయితే కనుక ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనం కటింగ్ ప్రకారం వేసిన షోల్డర్ అయితే ఇలా వచ్చింది. 1/4 ఇంచు నేను ముందరికి గీసుకొని అలా గీసుకోవడం వల్ల మనకి కొంచెం క్రాస్గా గీయడం వల్ల షోల్డర్ అయితే కనుక జారదు. ఎంత పెద్ద నెక్ అయినా కానీ ఫిట్టింగ్గా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా నెక్ భాగం అయితే తీసుకున్నాను. ఇలా సైడ్స్ చంక కూడా కటింగ్ అయితే కనుక ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా ఇలా నాట్లు అయితే కనుక పెట్టుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్కి క్రాస్గా ఇలా అయితే కనుక వేసుకున్నాను. వేసుకొని చంక భాగం షోల్డరు ఏదైతే ఎలా ఉందో సేమ్ అలానే యాజ్ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ భాగం మాత్రం ఇది ఎంత వచ్చిందో చూసుకొని
నెక్ రౌండ్గా పెట్టుకొని ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకొని కొంచెం పైకి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆది బ్లౌజ్ బాగా సాగిపోయి ఉంది, అందువలన ఇలా పెట్టుకొని ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. అదే తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ దగ్గర క్రాస్గా కట్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా కరెక్ట్గా లూజులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చి నెక్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకొని చంక భాగం కూడా బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా చంక భాగం కటింగ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ముందరికి కొంచెంగా ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజు షేప్ డాట్ ఎంత ఉందో ఇలా షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని డాట్ పొడవు ఎంతవరకు వచ్చిందో ఈ విధంగా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టీ వైపు డాట్ ఎంత ఉంది, డాట్కి మిగిలినది ఖర్చుకి కలిపి ఈ విధంగా చూసుకుని వేసేసుకున్న తర్వాత షేప్ డాట్ ఎంత అయితే ఉందో పొడవు వెడల్పు కూడా ఇలా చూసుకొని మార్కింగ్ అయితే కనుక ఇలా చేసుకున్నాను. నడుం భాగం దగ్గర ముందుగానే మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, పైన చంకలోకి 1/2 ఇంచు, కింద నడుము కుట్ల దగ్గర షేప్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి నడుం భాగం ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాను. డాట్స్కి వచ్చేసి ఈ విధంగా నేను నాట్ అయితే కనుక పెట్టుకున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టీ దగ్గర డాట్ ఎంత వచ్చిందో, చంక భాగం దగ్గర డాట్ ఎంత వచ్చిందో ఇలా టేప్తో మెజర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని మిగిలిన క్లాత్లు మొత్తం కటింగ్ అయితే కనుక అయిపోయింది. పై క్లాత్ పైన ఇవి వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి చాలా చిన్న పీస్ అండి ఇది, 80 పాయింట్స్ కూడా ఉండదు, కానీ పన్నా అయితే కనుక ఎక్కువ ఉంది. ఈ విధంగా నేను చేతులకు వచ్చేసి పల్టా తిప్పుకుంటానండి లోపల వైపుకి, అందుకని కరెక్ట్ పొడవులాగానే తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చి ముందు కటింగ్ చూసుకొని ఎక్కడైతే సరిపోతుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పడుతుంది, చిన్నగా అతుకులు ఏమన్నా పడుతుందా లేదా అని ఒకసారి చూసుకొని బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇలా వేసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా చూసుకున్నాను సరిపోయిందా లేదా అని. ఎక్కువ అతుకు పడకుండా ఉండడం కోసం ఇంకోవైపు తిప్పుకుంటే ఇలా సరిపోయింది. అప్పుడు చంక భాగంలో చిన్నగా అతుకు పడింది, అది వచ్చి ఈ మిగిలిన క్లాత్లోనే వేసుకుంటాను. దీనికి వచ్చేసి షేప్ బెల్ట్కి ముక్క లేదు కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లోనే ఇలా చూసుకొని ఈ క్లాత్ అతుకు పడుతుంది, బ్యాక్ నెక్లో ఒకటి షేప్ బెల్ట్ ఉంటుంది.